నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే పేటగుంట నోరూరించే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే పేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా జగ్గంపేట గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామంలో నిర్వహించిన బీసీ కులాల ఆత్మీయ సమావేశం బీసీల చైతన్యానికి వేదికగా నిలిచింది 13 బీసీ కులాల ప్రతినిధులు యువత మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో వక్తలు బీసీల సామాజిక రాజకీయ భవిష్యత్తుపై దిశానిర్దేశం చేశారు. ప్రపంచంలో ఉన్న కుల మత వివక్షలను పోగొట్టగలిగే ఏకైక ఆయుధం విద్య మాత్రమేనని, పిల్లలను ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులను చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారి అయితే ఎవరైనా సరే సెల్యూట్ కొట్టాల్సిందేనని, ఆ స్థాయికి తన బిడ్డలు ఎదగాలని ఆకాంక్షించారు. కాబట్టి ఈ వేదిక ఏదైతే ఏర్పాటు చేసినటువంటి ప్రతి వర్కౌట్ చేస్తూ ఉండాలి. ఈ రోజున ఇక్కడ జనం రాలేదు అంటే కొంతమంది చెప్తారు, జనం వచ్చారు. కలిసి గెలుద్దాం అనేటువంటి ఈ నినాదం ఏదైతే ఉందో నిజంగా ఇది ఒక్క జగ్గంపేట నియోజకవర్గానికో లేకపోతే ఈ జిల్లాకో సంబంధించినటువంటి అంశం కాదు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చాలా బీసీ సంఘాల్లో పనిచేసే అనుభవజ్ఞులు ఉన్నారు. విసిగి వేసారిపోయి ఐక్యత రావట్లేదు అనేటువంటి బాధపడుతూ ఇబ్బంది పడుతున్నటువంటి నాయకులు ఉన్నారు. అటువంటి నాయకులు మరింత ఉత్సాహంగా పనిచేయడానికి మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ఇదొక వెన్నుదనుగా పనికొస్తుంది. అయిపోదామన్నా, ఎంపీటీసీలు అయిపోదామన్నా, ఎమ్మెల్యేలు అయిపోదామన్నా, ఒక్క విషయం మీరు గుర్తించండి. భారత రాజ్యాంగం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అందరూ సమానంగా ఎదగాలి, సమాన అవకాశాలు పొందాలి అని ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం ఈ 78 సంవత్సరాలు అయినప్పటికీ కూడా సక్రమంగా అమలవటం లేదు. ఆ అమలు చేసుకోవలసినటువంటి బాధ్యత పాలకుల మీద ఉంది. ఆ రోజే అంబేద్కర్ గారు చెప్పారు, ఈ రాజ్యాంగం చాలా గొప్ప రాజ్యాంగం. ఎప్పుడు ఇది గొప్ప రాజ్యాంగం అవుతుందంటే ఈ రాజ్యాంగాన్ని అమలు పరిచేటటువంటి పాలకులు గొప్పవాళ్ళు అయినప్పుడు ఈ రాజ్యాంగం గొప్పదవుతుంది. ఆ పాలకులు సరైన వాళ్ళు కాకపోతే ఈ రాజ్యాంగం సరిగా ఉపయోగపడదుగా, నిజంగా అందాల్సినటువంటి వాళ్ళకి అందకుండా వాళ్ళు మరింత అణగదొక్కబడతారు అనేటువంటి విషయం ఆ రోజే చెప్పినటువంటి పరిస్థితి. ఈరోజు ఈ మార్పు నుంచి మనం బయటకు రావాలని అంటే, ఈ మార్పు పొందాలి అని అంటే ఖచ్చితంగా చదువుకోవాలి, పిల్లల్ని చదివించాలి, ప్రయోజకులు చేయాలి, ఆర్థికంగా బలవంతులను చేయాలి. ఆ రోజు మాత్రమే మన హక్కుల గురించి మాట్లాడేటువంటి అర్హత మనకు వస్తుంది తప్పించి ఎవడో ఇస్తాడు, ఏదో చేస్తాడు, ఆ ఇచ్చింది మనం తీసుకుందాం అనేటువంటి ఆలోచన దయచేసి విడవాలని చెప్పి సందర్భంగా మేము అందరినీ కూడా కోరుతా ఉన్నాం.